వెల్కమ్ టు క్యూఎన్క్యూ ఎగ్జామ్స్. ఎస్ఎస్సి ఎంటీఎస్ 2025 నోటిఫికేషన్ మనకు రావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అండ్ హవాల్దార్ పోస్టులు ఎన్ని మెన్షన్ చేయడం జరిగింది, ఎంటీఎస్ వేకెన్సీస్ యొక్క అప్డేట్ ఏంటిది అనేది మనం పూర్తిగా ఈ వీడియోలో చూద్దాం. సో అదేవిధంగా మీరు ఈ వీడియో ద్వారా ఎలా ప్రిపేర్ అవ్వాలి, అదేవిధంగా నేను మీకు ఈ వీడియోలో ఎలా అప్లై చేసుకోవాలి, సో అప్లై చేయడానికి ఏ యాప్ని మనం యూజ్ చేయాలి అండ్ ఆధార్ బయోమెట్రిక్ అథెంటికేషన్ ఎలా చేసుకోవాలి అది కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. సో బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ అవర్ సెషన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో మీకు ఎస్ఎస్సి ఎంటీఎస్ సంబంధించిన డే వైజ్ అప్డేట్స్ నేను మన ఛానల్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది. సో కొత్తగా చూస్తున్న మిత్రులు లైక్ చేయండి, మీ మిత్రులకు ఎవరికైతే యూస్ఫుల్ అవుతుందో షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్. సో మనకు ఆల్రెడీ ఎస్ఎస్సి ఎంటీఎస్ 2025 సంబంధించిన నోటిఫికేషన్ రావడం జరిగింది. సిలబస్ ఏంటిది, అదేవిధంగా కొత్త వారు ఎలా అప్లై చేసుకోవాలి, వాళ్ళకు ఎలాంటి ప్రిపరేషన్ అనేది అవసరమై ఉంటుందో అది కూడా మనం చూద్దాం. సో ఈ జాబ్ గురించి పూర్తి డీటెయిల్స్ నేను ఈ వీడియోలో మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను. ఓకేనా అండి? ఎస్. సో మనకు ఈ నోటిఫికేషన్ గురించి పూర్తిగా మనం గమనించినట్టయితే, ఎస్, సో స్టార్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకి ఎప్పుడు ఇవ్వడం జరిగింది అంటే జూన్ 26 నుంచి స్టార్ట్ అవుతుంది. సో అండ్ జూలై 24 లాస్ట్ డేట్. సో లాస్ట్ డేట్ స్టార్ట్ ఎప్పుడండి మనకు జూన్ 26న స్టార్ట్ అవుతుంది అప్లికేషన్. ఓకేనా? సో జూన్ 26 నుంచి మనకు ఆల్రెడీ స్టార్ట్ అయింది అప్లికేషన్. ఓకే. సో అండ్ లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది జూలై 27. ఓకేనా? లాస్ట్ డేట్ మనకి ఎప్పుడు ఉందండి? జూలై 24 మనకు లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది. సో మంచి జాబ్ ఇది, ప్రొఫైల్ చాలా బాగుంటుంది, మీకు ఎక్కువగా ఫ్రీ టైం దొరుకుతుంది. ఆ ఫ్రీ టైంలో మీరు ఫర్దర్గా హయ్యర్ పోస్ట్కి మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఓకేనా? సో మనకి ఇప్పుడు తెలంగాణ ఏపీలో చూసుకుంటే జాబ్స్ మనకు అంతగా ఇప్పుడు లేదు కాబట్టి ఈ టైంని వేస్ట్ చేయడం ఎందుకు. సో మనకి వితిన్ ఆల్మోస్ట్ 2.5 టైం ఇచ్చారు, 2.5 months టైం ఇచ్చారు. సో ఈ వితిన్ టైంలో సిలబస్ కూడా చాలా పెద్దగా వాస్ట్గా ఏం లేదు, సిలబస్ చిన్న సిలబస్, కాకపోతే కొంచెం మనము దీర్ఘ దృష్టితో ప్రిపేర్ అయితే బెటర్ ఉంటుంది. ఓకేనా? సో పెద్ద మనసు చేసుకొని ప్రిపేర్ అవుతే చాలా యూస్ఫుల్ అవుతుంది. సో మనకి ఎగ్జామినేషన్ షెడ్యూల్ టైం కూడా మనకి ఎక్స్పెక్టెడ్ డేట్ వచ్చేసి 20 సెప్టెంబర్ నుంచి మనకి ఎగ్జామ్ స్టార్ట్ కాబోతుంది. ఓకేనా? సెప్టెంబర్ 20 నుంచి మనకి ఎగ్జామ్ కూడా స్టార్ట్ కాబోతుంది. సో మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, అప్లై చేసుకోండి. లాస్ట్ డేస్ మనకు జూలై 24 అండి, అది కూడా గమనించండి. ఓకేనా? ఎస్. సో మనకు ఈ ఎస్ఎస్సి ఎంటీఎస్ని జాగ్రత్తగా గమనిస్తే, ఎస్, సో ఎస్ఎస్సి ఎంటీఎస్ని జాగ్రత్తగా గమనిస్తే మనకు నిన్న వచ్చిన నోటిఫికేషన్ ప్రకారం గమనిస్తే మనకు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ సంబంధించి వేకెన్సీస్ మనకు ఆల్రెడీ వాళ్ళు వర్కౌట్ చేస్తున్నారు. సో దానికి సంబంధించిన మళ్ళీ ఒక నోటీస్ రాబోతుంది. సో ప్రస్తుతానికి మనకు హవాల్దార్ వేకెన్సీస్ 1075 మెన్షన్ చేయడం జరిగింది. ఎంత అండి? 1075 హవాల్దార్ వేకెన్సీస్ మనకు 1075. ఓకేనా? ఎస్, 1075 వేకెన్సీస్ మనకు హవాల్దార్ వేకెన్సీస్ మెన్షన్ చేయడం జరిగింది. అండ్ వాట్ అబౌట్ ఎంటీఎస్ గురించి మనం గమనిస్తే, సో వేకెన్సీస్ బీయింగ్ కలెక్టెడ్, ఓకే, ఇక్కడ మెన్షన్ చేశారు. సో వేకెన్సీస్ అనేవి మనకు కలెక్ట్ చేస్తున్నారు. సో మనకు కలెక్ట్ చేయడం జరుగుతుంది. సో మనకు అప్డేట్ కూడా రాబోతుంది. సో మనకు హవాల్దార్ కన్నా ఎంటీఎస్లో కూడా మంచి పోస్టులు ఉంటాయి, మనకు వేకెన్సీ కూడా ఎక్కువగా ఉంటాయి. సో మనకు టెన్షన్ ఏం అవసరం లేదు. సో పెద్ద నోటిఫికేషన్ కూడా చెప్పుకోవచ్చు మనం దీన్ని. ఓకేనా? రైట్. సో మనకి ఈ జాబ్స్ మనకి ఎక్కడ ఉంటాయి అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్, సిబిఐసిలో, మరియు బోత్ ఎంటీఎస్కి మనకు అదేవిధంగా హవాల్దార్ వేకెన్సీస్ ఎక్కడ మనకు పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుందంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్, అదేవిధంగా సిబిఎన్ అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ నార్కోటిక్స్. సో ఇందులో మనకు జాబ్ దొరకడం జరుగుతుంది. ఫ్రీ టైం, నిజం చెప్తున్నా, చాలా ఫ్రీ టైం దొరుకుతుంది. కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోండి. శాలరీ టైంకి పడుతుంది, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ హోదా, దాంతోపాటుగా మీకు ఫర్దర్గా హయ్యర్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా? ఒకటే ఎగ్జామ్. సో ఫర్దర్ డీటెయిల్స్ ఏంటి అనేది చూద్దాం, అది కూడా చూద్దాం. ఓకేనండి? యా. సో ఆల్రెడీ మనకు హవాల్దార్ 1075 మెన్షన్ చేయడం జరిగింది. వాటికి సంబంధించిన ఎక్కడెక్కడ ఏమున్నాయి ఏంటి అని ఒకసారి జాగ్రత్తగా మనం గమనిస్తే, సో మనకు హయ్యెస్ట్ ప్రయారిటీ చెన్నై కస్టమ్స్ అండ్ హవాల్దార్. అందులో మనకు అన్రిజర్వ్లో 51, ఎస్సీలో 13 వేకెన్సీస్, ఎస్టీలో 13 వేకెన్సీస్, ఓబీసీలో 36, ఈడబ్ల్యూఎస్లో 11. ఓవరాల్గా చెన్నై కస్టమ్స్ అండ్ హవాల్దార్ అంటే సిబిఐసి
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ ఇన్ చెన్నై రీజియన్ చూస్తే మనకు అన్రిజర్వ్డ్ 51, ఎస్సీ 13, ఎస్టీ 13, ఓబీసీ 36, ఈడబ్ల్యూఎస్ 11, మొత్తం చూస్తే ఈ టోటల్గా 124 వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా మనకు అత్యధికంగా వేకెన్సీస్ ఇంకెక్కడ ఉన్నాయి గమనిస్తే, సో మనకు ఇంకోటి చెన్నైలో ఇంకోటి చెన్నైలో SGST ఓకే సెంట్రల్ GST ఆఫీస్లో చూస్తే 13, 5, 2, 9, 3 మొత్తం 32 ఉన్నాయి. ఓకేనా, సో చాలా బాగుంటుంది. అట్ ద సేమ్ టైం హైదరాబాద్లో చూసినట్టయితే హైదరాబాద్లో హావల్దార్, మనం ఇప్పుడు హావల్దార్ 1,075 మెన్షన్ చేశారు కాబట్టి వాటి గురించి మాట్లాడుతున్నాం. MTS వేకెన్సీస్ రాబోతున్నాయి, అప్పుడు వస్తే మళ్ళీ ఒక వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో అన్రిజర్వ్లో 12 వచ్చినాయి. సో ఓవరాల్గా ఈడబ్ల్యూఎస్లో 9 ఉన్నాయి. హైదరాబాద్లో మనకు 21 వేకెన్సీస్ మెన్షన్ చేయడం జరిగింది. సో అట్ ద సేమ్ టైం ఇంకా మనకు ఎక్కువగా ఎక్కడ ఉన్నాయి అని గమనిస్తే ఒకసారి మరి ఒకసారి చూస్తే, సో వైజాగ్లో మనకు 3 మెన్షన్ చేశారు. అండ్ ఓవరాల్గా వైజాగ్లో మనకు 3 మాత్రమే, ఓన్లీ 3 ఉన్నాయి, అది కూడా గమనించండి. అండ్ ముంబై జోన్లో గమనిస్తే మనకు అండ్ ముంబై కస్టమ్స్ డిపార్ట్మెంట్లో గమనిస్తే CBIC ఆఫ్ ముంబైలో చూస్తే హావల్దార్లో 199 అన్రిజర్వ్లో ఉన్నాయి. 78 SC అండ్ 38 ST అండ్ OBC 126, ఈడబ్ల్యూఎస్ 50 వేకెన్సీస్. అండ్ టోటల్గా మనకు ముంబై CBICలో చూస్తే 491 వేకెన్సీస్ ఉండడం జరిగింది. సో అత్యధికంగా మనకు ముంబై, అట్ ద సేమ్ టైం చెన్నై. చెన్నై, ఇందులో మనకు హావల్దార్కి సంబంధించిన వేకెన్సీస్ గమనించవచ్చు. సో ఓవరాల్గా మనకు మెన్షన్ చేశారు కదా 1075 వేకెన్సీస్ ఉన్నాయి. మేబీ ఇవి కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి, అది డిపార్ట్మెంట్ యొక్క నిర్ణయం. ఓకేనా అండి. సో నెక్స్ట్ అదేవిధంగా సో ఏజ్ క్రైటీరియా ఎలా ఉంది, ఓకేనా. సో మనకు అందరికీ తెలుసు క్వాలిఫికేషన్, బేసిక్ క్వాలిఫికేషన్ 10th క్లాసు అండ్ క్వాలిఫికేషన్ కట్ ఆఫ్ కూడా ఉంది. ఓకేనా, 1వ తారీఖు ఆఫ్ ఆగస్టు 2025 వరకు ఎవరైనా రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు, లెట్ సే ఓపెన్ స్కూల్ ఉంది కదా, ఓపెన్ 10th వాళ్ళకి మనకు కొంచెం లేట్గా రిజల్ట్స్ వస్తాయి కాబట్టి 1 ఆగస్టు 1 లోపు మీకు రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నారు, మీరు పాస్ అవ్వబోతున్నారు అనుకుంటే ఓపెన్ 10th వాళ్ళు మీరు ఈజీ అప్లై చేసుకోవచ్చు. కట్ ఆఫ్ డేట్ ఫర్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు సో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు 10th క్లాస్, బేసిక్ 10th క్లాస్ అండి. ఓకేనా, సో బేసిక్ 10th క్లాస్. సో కట్ ఆఫ్ డేట్ మనకు ఆగస్ట్ 1 వరకు ఎవరైతే రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు, అంటే ఓపెన్ స్కూల్ చదవాలనుకుంటున్నారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓపెన్లో 10th చేసినా, మీరు రెగ్యులర్గా 10th చేసినా ఏం ఇష్యూలు లేవు, ఈజీ అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే ఓపెన్ స్కూల్స్ విధానంలో వెళ్ళి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు అంటే ఆగస్టు 1 లోపు వాళ్ళకు 10th సర్టిఫికేట్ చేతికి వస్తుంది అనుకుంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదా రిజల్ట్స్ 1 ఆగస్ట్ వరకు డిక్లేర్ చేసినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఓకేనా అండి. సో మనకు ఏజ్ గమనిస్తే సో మనకు 18 to 25 years ఉన్నది ఫర్ MTS కేటగిరీ. అండ్ హావల్దార్కి మనకు 18 to 27 ఉన్నారు. MTSకి 18 to 25 ఇచ్చారు, హావల్దార్కి మనకు 18 to 27 ఇచ్చారు. సో SC STకి మాత్రం 5 years, ఇక్కడ మీరు 5 years యాడ్ చేసుకోవచ్చు, అక్కడ మీరు 5 years యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, సారీ ఫర్ దిస్. సో ఇక్కడ మీరు 5 years యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఓబీసీ రిజర్వేషన్ చూస్తే 3 years ఉంది, అండ్ పీడబ్ల్యూ వాళ్ళకి 10 years ఉంది, మీరు ఇక్కడ యాడ్ చేసుకోండి. సో MTSకి వాళ్ళు ఇచ్చింది మనకి ఏంటి 18 to 25 ఫర్ MTS అండ్ 18 to 27 ఫర్ హావల్దార్. ఓకేనా, అండ్ హావల్దార్కి కొన్ని మనకి ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది అండ్ ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా ఉంటాయి, అవి ఏంటో కూడా చూద్దాం. ఓకేనా అండి. సో బిఫోర్ గోయింగ్ టు దట్ యాక్చువల్గా ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటిదని చూద్దాము. ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాం, హావల్దార్ నెక్స్ట్ స్టైల్లో చెప్తాను. ఎగ్జామ్ ప్యాటర్న్ మనకు సెషన్ 1 ఉంటుంది, సెషన్ 2 ఉంటుంది. ఈ సెషన్ 1, సెషన్ 2 సేమ్ డే. ఓకేనా, సేమ్ డే, ఒకటే రోజులో జరుగుతుంది, అది కూడా గమనించండి. సెషన్ 1లో మనకు న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ, అది 20 questions వస్తాయి. ఈచ్ క్వశ్చన్ మనకు 3 మార్కులు ఉంటుంది. అండ్ రీజనింగ్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ 20 questions వస్తాయి. ఈచ్ క్వశ్చన్ మనకు 3 marks ఉండడం జరుగుతుంది అండ్ 45 minutes ఆఫ్ టైం ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, అండ్ సెషన్ 2 గమనిస్తే జనరల్ అవేర్నెస్ మనకు 25 questions అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ 25 questions వస్తాయి. ఈచ్ క్వశ్చన్ ఇక్కడ కూడా చూస్తే మనకు 3 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. సో సెషన్ 2లో నుంచి మనకి ఎన్ని మార్కులు వస్తాయి, 150 మార్కులు వస్తాయి. ఓకేనా, అండ్ సెషన్ 1 నుంచి గమనిస్తే మనకు 120 మార్కులు ఉన్నాయి. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటిదంటే సెషన్ 1 అనేది క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. మీరు సెషన్ 1లో క్వాలిఫై అవుతేనే మీ యొక్క సెషన్ 2 అనేది
కన్సిడర్ చేసి కరెక్షన్ చేయడం జరుగుతుంది, ఓకేనా. అండ్ ఇంకొకటి చెప్తున్నాను నేను, ఒక ట్విస్ట్ ఉన్నది ఏంటంటే సెషన్ 1లో ఎవరైతే క్వాలిఫై కాలేదో వాళ్లకు సెషన్ 2లో ఎన్ని మార్క్స్ వచ్చినా అది వ్యర్థమే, దెర్ ఇస్ నో యూస్, ఓకే. అది కూడా చెప్తున్నాను, జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్ సో మనము అండ్ ఇంకొకటి సెషన్ 1లో నెగిటివ్ మార్కింగ్ ఏం లేదు, మీరు ఒకసారి గమనించండి. సెషన్ 1లో నెగిటివ్ మార్కింగ్ ఏముండదు, వెరాస్ సెషన్ 1లో నెగిటివ్ మార్కింగ్ ఏముండదు, వెరాస్ సెషన్ 2లో మాత్రము ఇందులో నెగిటివ్ మార్కింగ్ అయితే ఏం లేదు, నో నెగిటివ్ మార్కింగ్. సెషన్ 1లో నో నెగిటివ్. బట్ సెషన్ 2 గమనిస్తే మనకి ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ ఉంది. ఎంత ఉందంటే -1 ఒక క్వశ్చన్కి 3 మార్కులు ఇవ్వడం జరుగుతుంది, అందులోనే -1 చేయడం జరుగుతుంది, ఇది సెషన్ 2లో. బట్ సెషన్ 1లో నెగిటివ్ మార్కింగ్ లేదు. ఎస్ సార్, సెషన్ 1లో నెగిటివ్ మార్కింగ్ లేదు, ఈజీగా నేను క్వాలిఫై అవుతాను అని మీరు అనుకుంటే మాత్రం పప్పులో కాల్ వేసిందంటే. వై? బికాస్ ఎందుకు కారణం ఏంటిదంటే ఒకసారి లాజిక్గా ఆలోచించండి. సెషన్ 1లో మీరు 40 క్వశ్చన్లు ఉన్నాయి, 40కి 40 పెడితే మీరు క్వాలిఫై అవుతారు అనుకుంటే అతను సెషన్ 1లో క్వాలిఫై నేచర్ ఎందుకు పెట్టాల్సి వస్తుంది? ఒకసారి గమనించండి. ఎగ్జామినర్ మీకు సెషన్ 1 ఎందుకు కండక్ట్ చేస్తాడు, మళ్ళీ అందులో క్వాలిఫై నేచర్ అనేది ఎందుకు పెడతారు? మీరు అడ్డిగుడ్ల నామకే వాస్తు 40కి 40 క్వశ్చన్లు మీరు పెడతాము అనుకుంటే మీరు క్వాలిఫై ఎవరు నామకే వాస్తు 40కి పెట్టినా క్వాలిఫై అవుతారు అనుకుంటే ఆ ఎగ్జామినర్ అనేవాడు సెషన్ 1 ఎందుకు కండక్ట్ చేస్తాడు? కండక్ట్ చేయాల్సిన అవసరం ఏమున్నది కదా. సో ఎందుకంటే సెషన్ 1 అనేది కొంచెం కఠినంగా ఉంటుంది, సెషన్ 2 మాత్రం ఈజీగా ఉంటుంది. ఎస్, ప్రొవైడెడ్ యూ మస్ట్ అండ్ షుడ్ క్వాలిఫై ఇన్ సెషన్ 1. సెషన్ 1లో మీరు క్వాలిఫై అవ్వాల్సిందే, ఓకేనా. సెషన్ 1లో మీరు క్వాలిఫై అవ్వాల్సిందే. సెషన్ 1లో మీరు క్వాలిఫై అవ్వాల్సిందే. సెషన్ 1లో క్వాలిఫై అవుతేనే అప్పుడు మిమ్మల్ని సెషన్ 2లో మీరు రాసిన మార్క్స్ క్వశ్చన్స్కి మీకు వచ్చిన మార్క్స్ని బట్టి మీకు ఫైనల్ సెలెక్షన్ అనేది ఉంటుంది, ఓకేనా. ఫైనల్ సెలెక్షన్ అనేది ఉంటుంది, ఓకేనా. ఫైనల్ సెలెక్షన్ అనేది ఉంటుంది, ఓకే. సో ఇక్కడ మనకు చాలా ప్రాధాన్యతమైనది ఏంటిదంటే సెషన్ 1 మాత్రమే, అది కూడా దృష్టిలో పెట్టుకోండి, ఓకేనా. కేవల్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్, ఓకేనా. రీజనింగ్ మరియు అర్థమెటిక్ అనేది ఉంది, సో అది గమనించండి. నెగిటివ్ మార్కులు లేకపోయినప్పటికీ క్వాలిఫై అవ్వడం కఠినంగా ఉంటుంది, కావాలంటే మీరు ప్రీవియస్ పేపర్ చెక్ చేసుకోండి. బట్ సెషన్ 2 వస్తే సెషన్ 2 అనేది చాలా సులభంగా ఉంటుంది. ఎవరికి? క్వాలిఫై అయిన వాళ్ళకి చాలా సులభంగా ఉంటుంది సెషన్ 2 మాత్రం, ఓకేనా. అందుకే ఎందుకు సెషన్ 2 సులభంగా ఉంటుంది దాని కూడా నేను రీజన్ చెప్తాను. ఐ హ్యావ్ రీజన్ చెప్తా. ఎస్, వీ హ్యావ్ రీజన్ ఫర్ దట్ ఆల్సో. సో మీరు గమనించండి, కట్ ఆఫ్ 2024 MTS కట్ ఆఫ్ని మనం గమనిస్తే అక్కడ అందరికీ స్కోర్ మనం యావరేజ్గా గమనిస్తే అందరి స్కోర్ కూడా మనకు 95 ఎబోనే ఉంటుంది. చూడండి, 95 నుంచి 120 అండ్ ఎబో, ఓకే. ఈ మధ్యలోనే అది ఫ్లక్చువేట్ అవుతూనే ఉంటుంది, ఓకే. ఎందుకు? మరి 150 క్వశ్చన్లే ఉన్నాయి, 50 క్వశ్చన్లే ఉన్నాయి, 150 మార్కులు ఉన్నాయి, వాస్తవమే బాగానే ఉంది. ఆ 150 మార్కుల కట్ ఆఫ్ ఎందుకు ఇంత ఉంది? 95 నుంచి 120 ఎందుకు ఉంది అంటే సెషన్ 2 అనేది ఈజీగా వస్తుంది కాబట్టి. సెషన్ 2 అనేది ఈజీగా వస్తుంది. బట్ మిమ్మల్ని ఎక్కడ వాడు నొక్కుతున్నాడు అంటే సెషన్ 1లో మాత్రమే, ఓకేనా. సెషన్ 1లో మనల్ని టైట్ చేస్తాడు, ఎందుకంటే క్వాలిఫై మ్యాక్సిమం అక్కడ అందరిని లేపేస్తాడు వాడు. లేపేయడమే కదా మనకు కావాల్సింది, అక్కడ లేపేస్తారు అందరు కాబట్టి, అది గమనించండి, ఓకేనా. సో ఎందుకు సెషన్ 2 ఈజీగా ఉంటుందంటే కట్ ఆఫ్ ఇంతగానం ఉంటుంది, 95 నుంచి 120 మార్క్స్ ఉంటుందంటే అర్థం చేసుకోండి మీరే, ఓకేనండి. సో వి మూవ్ ఫర్ నెక్స్ట్ స్లైడ్. ఓకే, సో ఇందాక ఆల్రెడీ మనం చెప్పాను కదా ఫిజికల్ స్టాండర్డ్ ఏముండబోతుందయ్యా అని ఒకసారి గమనిస్తే, సో మేల్కి మనకు ఫిజికల్ స్టాండర్డ్స్ ఏంటంటే 157.5 సెంటీమీటర్స్ ఉండాలి అండ్ 157.5 సెంటీమీటర్స్ ఉండాలి, ఓకేనా, ఫర్ మేల్కి. అండ్ ఫీమేల్కి మనం చూసినట్టయితే అండ్ మేల్కి 157.5 సెంటీమీటర్స్ ఉండాలి అండ్ చెస్ట్ 81 సెంటీమీటర్స్ ఉండాలి అండ్ ఫుల్లీ ఎక్స్పాండెడ్, ఓకేనా. ఎస్, రైట్, ఓవర్. నెక్స్ట్ ఫీమేల్ కేటగిరీలో చూస్తే హైట్ 152 సెంటీమీటర్స్ ఉండాలి, ఓకేనా. హైట్ మనకు 152 సెంటీమీటర్స్ ఉండాలి ఫర్ ఫీమేల్, ఓకేనా. అండ్ వెయిట్ కూడా మెన్షన్ చేశారు. సో వెయిట్ వచ్చి 48 kg వెయిట్ కూడా ఉంది, రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది, కూడా గమనించండి. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్, వెన్ యూ హ్యావ్ దిస్ టైప్ ఆఫ్ ఫిజికల్ స్టాండర్డ్స్, సో తర్వాత మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఇది పీఈటీ ఉంటుందండి. ఈ పీఈటీలో మీకు 1:7 రేషియోలో షార్ట్ లిస్ట్ చేస్తారు, ఓకేనా. సో ఎవరైతే మంచిగా పర్ఫామ్ చేస్తారో వాళ్ళని అందులో 1:7 రేషియోలో మిమ్మల్ని 1:7 రేషియోలో మిమ్మల్ని పీఈటీకి, దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ హావల్దార్. ఎంటీఎస్కి మాత్రం మీకు స్టాండర్డ్స్ ఉన్నా లేకున్నా మీకు సంబంధమే లేదు, ఈ టెస్ట్ సంబంధమే లేదు. ఎవరైతే
ఎంటీఎస్తో పాటు హావల్దార్ కూడా ఆప్ట్ చేసుకుంటారో సో వాళ్ళకి ఫిజికల్ స్టాండర్డ్స్ ఉండాలి. దాంతోపాటు ఎగ్జామ్ రాసిన తర్వాత వాళ్ళకి 1:7 రేషియోలో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి వాళ్ళని పిలవడం జరుగుతుంది. సో మరి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో ఏముంటుందంటే మనకు 1600 మీటర్స్ వాకింగ్ ఉంటుంది, నాట్ రన్నింగ్, వాకింగ్. సో 1600 జస్ట్ వాకింగ్ సింపుల్ ఏముంటుందో కొంచెం చేయాలి అక్కడ కూడా, విదిన్ టైంలో నడవడం అనేది కూడా ముఖ్యమే. ఓకేనా, వాకింగ్ ఉంటుంది, 1600 మీటర్స్ వాకింగ్ ఉంటుంది అండ్ 15 నిమిషాలు కంప్లీట్ చేయాలి. ఎవరు మేల్స్ మాత్రం 15 నిమిషాలు కంప్లీట్ చేయాలి. మరియు ఫీమేల్కి ఏంటంటే 1 కిలోమీటర్ వాకింగ్ ఉంది, అది కూడా 20 మినిట్స్. ఓకేనా, ఫర్ ఫీమేల్కి ఎంత అంటే 20 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. మేల్కి 15 మినిట్స్లో, ఫీమేల్కి 20 మినిట్స్లో మనం వాకింగ్ అనేది కంప్లీట్ చేస్తే అది దిస్ ఇస్ ఫర్ హావల్దార్. ఓకేనా, యా. సో మనము ఒకసారి గమనించినట్టయితే సో ఇంపార్టెంట్ నోటీస్ టు గెట్ MTS జాబ్ ఇన్ 2025. ఓకేనా, యాజ్ ఆల్రెడీ నీకు ఫస్ట్ బిగినింగ్లో చెప్పాను, చాలా మంచి జాబ్, చాలా ఫ్రీనెస్ అంటే మీకు ఎక్స్ట్రా టైం దొరికేదానికి హయ్యెస్ట్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎక్స్ట్రా టైం దొరుకుతుంది మీకు, ఫ్రీ టైంలో మీరు చదువుకోవచ్చు. సో మీరు ఎక్కువ స్థాయి జాబ్లోకి వెళ్ళాలి అనుకుంటే మీది ఒక రైట్ ప్లాట్ఫామ్ అని నేను అనుకుంటున్నాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోండి. అండ్ మీకు సెషన్ 1లో చెప్పాను కదా, ఇస్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ అండ్ మార్క్స్ ఇన్ సెషన్ కేటగిరీ వైజ్ చూస్తే అన్రిజర్వ్లో మనకు 30% రావాలి. ఎంత 120 మార్కులకి 30% అంటే ఎంత, అన్రిజర్వ్కి 36 మార్క్స్ రావాలి. ఓకేనా, అండ్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 25% రావాలి, అంటే 30 మార్క్స్ రావాలి. అండ్ ఎస్టీ వాళ్ళకి 20% అంటే 24 మార్క్స్ రావాలి. ఎందులో సెషన్ 1లో మీరు ఈ మార్క్స్ని కేటగిరీ వైజ్ మార్క్స్ పొందితే సో మీరు అప్పుడు సెషన్ 2లోకి వెళ్ళిపోతారు. సెషన్ 2 ఈజీగానే ఉంటుంది, ఎక్కడ టైట్ చేస్తారని సెషన్ 1లో టైట్ చేస్తారు, అది గమనించండి. సో యావరేజ్గా ఈ క్వాలిఫైయింగ్ నేచర్ గమనిస్తే మనకి ఎన్ని 40 క్వశ్చన్లకి మనం ఎన్ని చేయాలి, యావరేజ్గా 12 క్వశ్చన్లు చేయాలి. ఓకేనా, 12 క్వశ్చన్లు అంటే 12 3 36. ఓకే, ఈ 12 క్వశ్చన్లు మీరు కరెక్ట్గా 40లో మీరు 12 కరెక్ట్ పెడితేనే మనకు ఈ జాబ్ రానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది, గమనించండి. అండ్ ఎగ్జామ్ కూడా మనకు ఆల్మోస్ట్ 2.5 నెలలు టైం ఇవ్వడం జరిగింది, ఓన్లీ 2.5 మంత్సే ఉంది మనకు. సో మీ యొక్క ప్రిపరేషన్ని వేగవంతం చేయండి. అండ్ ఇందాక నేను అన్నానుగా ఎలా అప్లై చేయాలి అని ఒకసారి దీన్ని గమనిస్తే, ఇది ఎలా అప్లై చేసుకోవాలి అది కూడా చెప్తాను. ఓకేనా, సో మీ అందరికీ మొబైల్ ఫోన్స్ ఉన్నాయి కదా, సో మీ అందరికీ మొబైల్ ఫోన్స్ ఉన్నాయి కాబట్టి మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి మై ఎస్ఎస్సి అని టైప్ చేయండి. ఓకేనా, గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి మై ఎస్ఎస్సి అని ఉంటుంది మీకు, మై ఎస్ఎస్సి. ఓకే, మీ మొబైల్ అప్లికేషన్లో గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి మై ఎస్ఎస్సి అని ఉంటుంది. మై ఎస్ఎస్సి అనే అప్లికేషన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు ఈజీగా అప్లై చేయండి. త్రూ మొబైల్ ద్వారా వెళ్ళండి, ఈజీగా మీ ఇంట్లో కూర్చొని రియల్ అంటే లైవ్ ఫోటో మీరు అప్డేట్ చేయాల్సి వస్తుంది. అదేవిధంగా అందులోనే మీ యొక్క ఆధార్ గురించి అడుగుతారు. సో ఆధార్ కూడా మీరు అందులోనే యాప్లోకి వెళ్ళిన తర్వాత ఆధార్కి సపరేట్ లింక్ ఒకటి వస్తుంది, అందులోకి వెళ్ళి మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆధార్కి సంబంధించిన మీ మొబైల్ రిజిస్టర్ మొబైల్ ఏదో ఉందో దానికి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అందులో ఎంట్రీ చేసి మళ్ళీ ఆధార్ కూడా మీకు ఫోటో క్యాప్చరింగ్ జరుగుతుంది. దాని తర్వాత నెక్స్ట్ మళ్ళీ మీరు మై ఎస్ఎస్సి యాప్లోకి వచ్చి మీ యొక్క లైవ్ ఫోటోని మీరు అందులో వైట్ బ్యాక్గ్రౌండ్ అయితే ఉండాలి ఫోటోకి, లేకపోతే రిజెక్ట్ అవుతుంది. సో మంచి ప్రాపర్ వైట్ బ్యాక్గ్రౌండ్ చూసుకోండి, ఫోటో ఇచ్చేయండి, లైవ్లో అయిపోతుంది. మై ఎస్ఎస్సిలో కంప్లీట్గా మీ యొక్క రిజిస్ట్రేషన్ ఎందుకంటే కొత్త వెబ్సైట్ వచ్చింది కదా, మనకు న్యూ వెబ్సైట్ ఇచ్చారు ఎస్ఎస్సికి. ఓకే, సో న్యూ వెబ్సైట్ని మనకు మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి సో మీకు ఫస్ట్ అలా 1 టైం రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. సో ఒక్కసారి చేసుకోండి 1 టైం రిజిస్ట్రేషన్. ఎస్ఎస్సిలో పడ్డ ప్రతి జాబ్కి అదే డీటెయిల్స్ ఒకటి క్లిక్ చేసుకుంటూ సేవ్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. ఓకేనా, సో ఓటీఆర్ అనేది చేసుకోండి. మీ మొబైల్ మై ఎస్ఎస్సి యాప్లోకి వెళ్ళి ఓటీఆర్ ఫిల్అప్ చేయండి, తర్వాత అప్లై చేయండి. అక్కడ అప్లై అనే సెక్షన్ ఉంటుంది, అప్లై చేసేస్తే సరిపోతుంది. సో నెక్స్ట్ ఇది కూడా ఎలా చేయాలో ప్రయత్నం చేస్తాను చూపించడానికి. ఓకేనా, సో మనం నెక్స్ట్ మన Q&Q ఎగ్జామ్స్ యాప్ లింక్ మనకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాము, అక్కడ మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. లింక్ మీద క్లిక్ చేయండి, యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఎస్ఎస్సి MTS 2025 స్పెషల్ బ్యాచ్ చెప్తుందని మళ్ళీ చెప్తుందని వినండి. స్పెషల్ బ్యాచ్ ఓన్లీ ఆన్ సెషన్ 1. Okay, as already I have told you, the special batch which is only on session 1. Okay, session 1లోనే మనం ఇస్తాము బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు అండి, ఇంగ్లీష్ అండ్ అచ్చమైన తెలుగులో. ఓకే, ఇంగ్లీష్ మరియు అచ్చమైన తెలుగులో మనకు క్లాసెస్ పొందుపరచడం జరిగింది. సో సెషన్ 1లో మనకు న్యూమెరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ అంటే గణితం అని చెప్పచ్చు, అండ్
రీజనింగ్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. సో మన ఇక్కడ నుంచి 20 క్వశ్చన్లు, ఈ నుంచి 20 క్వశ్చన్లు, ఓకేనా, మొత్తం 40 క్వశ్చన్లు. మనం ఎన్ని చేయాలి? అవుట్ ఆఫ్ 40 మనం ఎన్ని చేయాలండి? 12 మన టార్గెట్, ఓకేనా. 12×36, సో 12 క్వశ్చన్స్ మ్యాక్సిమం క్వాలిఫై అవుతారు. సో ఫీ కూడా మనం అఫోర్డబుల్, కేవలం 99 రూపాయలకి ఇవ్వడం జరిగింది. సో ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వచ్చు. సో మీకు సెషన్ 1ని ఈజీగా క్వాలిఫై చేపిస్తాము. సో అది మా బాధ్యత, ఓకేనా. సో మేము ఒక రెస్పాన్సిబుల్గా కన్సిడర్ చేస్తున్నాము. సెషన్ 1ని మిమ్మల్ని క్వాలిఫై చేయించడం మా బాధ్యత. సో మీరు నాన్ మ్యాథ్స్ అయినా పర్లేదు, మీకు చిన్న స్థాయిలో చిన్న పిల్లలకి ఎలా చెప్తారో అదే విధంగా ఆ టైప్ ఆఫ్ స్థాయిలో టీచింగ్ చేయడం జరిగింది. సో చాలామంది మిత్రులు మీకు మ్యాథ్స్ కొంచెం ఇబ్బందిగా ఉంటే మీకు ఏం టెన్షన్ లేదు, ఆ భయం అనేది పూర్తిగా ఎలిమినేట్ చేసాం. దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ, అందులో ఎటువంటి సందేహం లేదు. మీకు క్వాలిటీ కంటెంట్ నీట్గా ఈజీగా మీకు క్లాసెస్ ఇవ్వడం జరిగింది. క్లాసెస్ అయిపోయిన తర్వాత ఏదైతే టాపిక్ డిస్కస్ చేస్తామో ఆ టాపిక్ సంబంధించిన టెస్టులు కిందనే మెన్షన్ చేస్తాం. మీ క్లాస్ అయిపోవాలి, టెస్ట్లు అటెంప్ట్ చేయాలి. అలా మీరు మీ యొక్క కాన్సెప్ట్ని ఇంకా మీరు బిల్డ్ చేసుకోవచ్చు ఇంకా స్ట్రాంగ్గా. సో ఈజీగా క్వాలిఫై అవుతారనే నమ్మకాన్ని కూడా తీసుకొస్తాం పక్కా. సో కేవలం 99 ఉంది. సో బ్యాచ్లో జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. సో అండ్ నెక్స్ట్ గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళండి. QNQ ఎగ్జామ్స్ అని ఇలా మన లోగో వస్తుంది. సో యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. సో మీకు ఏమైనా సందేహాలు ఒకవేళ ఉన్నాయనుకోండి, ఇక్కడ నంబర్ కూడా ఇచ్చాము. సో 8247, సో ఇక్కడ నంబర్ కూడా ఉంది మనకు. మీరు ఆ నంబర్కి కాల్ చేయొచ్చు. సో 8247004688 వాట్సాప్ ఆర్ కాల్ చేయండి. సో కొత్తగా చూస్తున్న మిత్రులు ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది. చాలామంది మీ యొక్క అన్నలు కానీ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే యూ కెన్ షేర్. దట్ ఈస్ అప్ టు యువర్ ఇంట్రెస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో మరిన్ని ఈ ఎస్ఎస్ సంబంధించిన ఎలా అప్లై చేయాలి ఏంటని అది కూడా చూపిస్తాను. సో సో ఇది ఎలా అప్లై చేయాలి అనే సందేహం ఉంది కదా, సో దాన్ని కూడా చూపిస్తాను. ఒక్క నిమిషం ఆగండి. ఇది ఎలా అప్లై చేయాలని కూడా అది కూడా చూపిస్తాను నేను మీకు. సో ఇది ఎలా అప్లై చేయాలనేది చూపిస్తాను. ఒక్క నిమిషం ఆగండి. సో మన ప్లే స్టోర్లోకి వెళ్ళి మీరు MySSC అనే యాప్ ఉంటుంది. సో MySSCని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ప్లే స్టోర్లోకి వెళ్ళాలి. ఇందాక చెప్పాను కదా, మొబైల్ ద్వారా మాత్రమే అప్లై చేయాలి. సో ప్లే స్టోర్లోకి వెళ్ళి మీరు సెర్చ్లో MySSC అని క్లిక్ చేయండి. MySSC, ఓకే. సో MySSC, సో ఇది మన MySSC అనేది మీకు ఇలా వస్తుంది. లోగో ఇలా రావడం జరుగుతుంది. సో MySSC అనే లోగో వస్తుంది మీకు, ఓకే. ఇలా MySSC అని ఉంటుంది, స్టాఫ్ సెలక్షన్ కమిషన్. సో మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఇదే యాప్ MySSC, జాగ్రత్తగా గమనించండి. MySSC అని ఉంటుంది, ఈ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. సో మీకు ఇంకా క్లారిటీగా నేను చూపిస్తాను ఇది ఎలా ఉంటుంది ఏంటంటే. ఫస్ట్ మీరు ఇలా లాగిన్ చేసుకోండి, ఓకేనా. క్యాండిడేట్ లాగిన్ ఫర్ సైన్ అప్, ఓకేనా. మీరు కొత్తగా చేస్తున్నారు కాబట్టి, న్యూ యూజర్ కాబట్టి ఫస్ట్ రిజిస్టర్ నవ్. మీకు యాప్ ఓపెన్ అయిన తర్వాత ఇలా కనబడుతుంది, మీకు ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. సో రిజిస్టర్ నవ్ అనే దాని మీద క్లిక్ చేయండి. రిజిస్టర్ నవ్ అనే దాని మీద క్లిక్ చేసిన తర్వాత సో మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అయితే ఏవైతే ఉన్నాయో, క్యాండిడేట్ నేము, ఐడెంటిఫికేషన్, కాంటాక్ట్, మీ పాస్వర్డ్ క్రియేషన్ అవన్నీ చేసుకోండి. అడిషనల్ డీటెయిల్స్ అంటే క్యాండిడేట్ యొక్క అడ్రస్, ఎడ్యుకేషన్, క్వాలిఫికేషన్, డిక్లరేషన్, తర్వాత కంటిన్యూ నొక్కండి. నెక్స్ట్ తర్వాత ఇదేంటి ఓటీఆర్ ఫామ్ చెప్పాను కదా, ఓటీఆర్ అయితే చేసుకోవాలి. రిజిస్ట్రేషన్లో భాగంగా ఓటీఆర్ అనేది చేసుకోవడం జరుగుతుంది. సో ఇలా ఓటీఆర్ చేసుకోవాలి, వన్ టైం రిజిస్ట్రేషన్. తర్వాత మీ యొక్క ఎంటర్ ఆధార్, ఇది చాలా ఇంపార్టెంట్. ఆధార్కి ఏ నెంబర్ ఉందో అది లింకప్ చేసుకోండి, అప్లై చేసుకోండి. లింక్ లేని వాళ్ళు త్వరగా లింక్ చేసుకొని మరి అప్లై చేసుకోండి, ఓకేనా. చాలా ఇంపార్టెంట్. సో ఎంటర్ యువర్ ఆధార్ డీటెయిల్స్ చేసుకోండి. సో ఇది క్లిక్ చేయండి, మీకు సేవ్ నెక్స్ట్ అని వెళ్ళండి. నెక్స్ట్ ఇది మీకు ఇలా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. అప్పుడు మీకు వచ్చిన తర్వాత ఇక్కడ అప్లై అని ఉంటుంది, ఓకే. అప్లై అని ఉంటుంది, మీరు ఈ అప్లై దాని మీద క్లిక్ చేయాలి, ఓకే. ఈ అప్లై అనే ఐకాన్ మీద మీరు క్లిక్ చేస్తే మీరు ఫర్దర్గా నెక్స్ట్ మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా సో CHSLA, స్టెనోనా, JEA, SIPO ఇలా మీకు ఓపెన్ అవుతుంది. ఇక పక్కన కనండి. పక్కన కన్న తర్వాత మీకు అక్కడ MTS కనబడుతుంది. MTS కనబడితే MTS మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు అది దానికి సంబంధించిన ఓపెన్ అవుతుంది. సో ఇలా మీకు MTS అలా ఓపెన్ అవుతుంది, మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఆఫ్టర్ అప్లికేషన్ తర్వాత మీ యొక్క అప్లికేషన్ ఇక్కడ ఇలా ఓపెన్ అవుతుంది, అప్లై చేసుకోండి. తర్వాత మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అవి కూడా మీరు ఇలా చెక్ చేసుకోవచ్చు, డాష్ బోర్డ్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్. సో థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ దిస్ సెషన్. హ్యావ్ ఎ నైస్ డే. సో మన బ్యాచ్లో జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి, అది కూడా నేను చెప్తున్నాను. సో ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వండి.
మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. పక్కా మీరు సెషన్ 1లో క్వాలిఫై అవుతారు, దట్ ఈస్ అవర్ గ్యారంటీ. ఓకేనా? అండ్ కేవలం 99K అలో చేయడం జరుగుతుంది బ్యాచ్ను కూడా. సో అభ్యర్థులు దృష్టిలో పెట్టుకొని బ్యాచ్లో జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.